మైపాల్ యాదవ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అతని రోలు ప్రజలకు సమస్యలు ఉన్నా, నిరుద్యోగులకు సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా అతని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలిసే విధంగా, ప్రభుత్వానికి తెలిసే విధంగా అతను చేసే ప్రయత్నం. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉందంటే అతని పాత్ర కూడా చాలా ఎక్కువనే ఉంది. ఎందుకంటే సరే, రాజకీయంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అటువంటి వ్యక్తులు ఎప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ఎండగట్టే విధంగా వాళ్ళ పోరాటం చేశారు. అదేవిధంగా తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా అదేవిధంగా ఎలక్షన్ మొత్తం అతను తిరిగిండు. ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టండి, రేపు ఈ ఆల్టర్నేటివ్గా ఎవరైతే మీకు నచ్చుతారో ఆ ప్రభుత్వాన్ని గెలిపించండి, వాళ్ళ ద్వారా నిరుద్యోగులకు మంచి జరుగుతుంది, అదేవిధంగా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది అనే ఆలోచనతో అతను పనిచేసింది. కాబట్టి అతన్నే అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. ఇటువంటి ఇటువంటి అరెస్టులు ఎవరైతే అరెస్టులు చేస్తారో అది ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం. ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.